రోజుకొక లైంగిక వేధింపు, నెలకొక లైంగిక వేధింపు. వేధింపులను, కాంట్రాక్టర్ పై కఠిన చర్యలను, ప్రిన్సిపల్ పై కఠిన చర్యలను పట్టించుకొని మెడికల్ కళాశాల వెంటనే ప్రిన్సిపల్ ను బదిలీ, వెంటనే మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ను బదిలీ. కాంట్రాక్ట్ మహిళా కార్మికుల లైంగిక వేధింపులను, కాంట్రాక్ట్ మహిళా కార్మికులు మెడికల్ కళాశాల కాంట్రాక్టర్ పై కఠిన చర్యలను తీసుకోవాలి. మహిళా కార్మికులకు ఉద్యోగ భద్రతను కల్పించాలి. గోదావరిఖని ప్రాంతంలోని సిమ్స్ సింగరేణి మెడికల్ కళాశాల ఎన్నో ఉద్యమాలు చేసుకొని మరి కళాశాల ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ కాంట్రాక్ట్ ఏజెన్సీ ఇతర ప్రాంతాలకు ఇచ్చి అందులో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ విభాగం కానివ్వండి, సెక్యూరిటీ విభాగం కానివ్వండి, పనిచేస్తున్నటువంటి గౌరవ మహిళలను సభ్య సమాజం తలదించుకునే విధంగా లైంగిక వేధింపులు ఇష్టానురీతిలో కొంతమంది కామపిశాచులు జరుపుతూ ఉంటే కొంతమంది వారికి అండగా నిలవడం నిజంగా సిగ్గుచేటు. ఒకరేమో మంత్రి శ్రీధర్ బాబు గారి అనుచరులు అని చెప్పుకుంటారు, మరొకరేమో స్థానిక శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారి అనుచరులని చెప్పుకొని మెడికల్ కళాశాలలో భయభ్రాంతులకు గురి చేస్తూ మహిళలను లైంగిక వేధింపులకు పాల్పడి చేస్తున్నా కానీ సంబంధించినటువంటి కాంట్రాక్టరు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, అదేవిధంగా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గారు కూడా మరి వారిని ప్రోత్సహిస్తున్నారా లేదా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా గౌరవ శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా డిఎంఈ గారు వెంటనే చర్యలు తీసుకొని స్థానిక కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్పై వేటు వేయాలి, బదిలీ చేయాలి. ఆమెపై సమగ్ర విచారణ చేసి మెడికల్ కళాశాలలో అనేకమైనటువంటి కుంభకోణాలు జరుగుతున్నా కానీ వాటిని బయటికి రాకుండా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 520 కోట్ల రూపాయలు సింగరేణి యాజమాన్యం కార్మికులు కష్టపడి పనిచేసి లాభాల్లో మెడికల్ కళాశాలకు ఇస్తే వాటిని దుర్వినియోగం చేస్తూ అదేవిధంగా మెడికల్ కళాశాలలో అనేకమైనటువంటి నిర్మాణ పనుల్లో కార్మికులు మృత్యువాత పడుతూ ఉంటే, సరైన భద్రత లేకుంటే ఇష్టానుసారంగా వాళ్ళను